గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. ఇప్పుడు చెప్తాంలే. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమ ప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధి రూపమబుద్ధితం త్రికైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచ వృషీక దేహమనచతుష్క్య పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్రసులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్ధగిత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్ధినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్రసులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్ధగిత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్ధినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచవర్ణ చుచుర్విచుత్ర విశుద్ధ తత్వ విచారణం
చంద్ర సూర్య చిదగ్ని మండలమన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాహతోద్భవమేక వర్ణమతఃపరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం తప్త కాంచన దివ్యమానమహానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాంసుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల వికారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై బుక్ పెట్టుకోలేదా స్వామి? పట్టుకుండా ఒకటి మళ్ళా చెప్పినా కదా. అవును, ఎనికి ముందరికి ఎన్ని చెప్పినావు అనుకున్నా. లాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా మూడో దానికి పోయినావు. పంచముద్రలు అనేది డబల్ చెప్పినాడు. ఒకటే చెప్పింది అంతే, ఇంకేమిలే. లాస్ట్ చెప్పినాక మళ్ళా మూడో దానికి పోయినావు. మూడోది చెప్పిన తర్వాత మళ్ళా ఎనిమిదో దానికి వచ్చినావు. లేదు, అదే ఒక బుక్ లో ఒక రకంగా ఉంటుంది, అది నిజము. నువ్వు అట్లా కనపడుతుంది. నేను మళ్ళా పోస్ట్ చేస్తాలే, ఇది ఊరికే అది గ్రూప్ లెక్కి పోస్ట్ చేస్తాలే, ఓన్లీ శ్లోకాలు ఉండేది. సరే, జై గురు. మ్యూట్ చేసుకోండి అందరూ. పరిపూర్ణం అంటే అర్థం ఏమిటంటే ఆ స్థితిలో తృప్తిగా ఉంటాడు. ఏమాత్రం అసంతృప్తి ఉన్నా మరలా మాయాద్వారం గుండా బయటకు వచ్చి తన అసంతృప్తిని తీర్చుకోవాల్సి ఉంటుంది. పరిపూర్ణం అంటే ఇంకా సంపూర్ణం, ఇంకేమీ లేదు. కొరత ఏదైతే ఉంది అంటారో దాన్ని పరిపూర్ణం అనరు. ఏ కొరత లేనటువంటి, ఏ విధమైనటువంటి భావాభావాలకు అవసరం ఆస్కారం అయినటువంటి స్థితిలో తృప్తిగా ఉంటాడు. మీరు చేసుకోండి మిగతా. ఆ విధంగా ఉన్న మరలా మాయాద్వారం గుండా బయటకు వచ్చి తన అసంతృప్తిని, తనలో ఏదో అసంతృప్తిగా ఉన్నటువంటి ఏ దాని మీద ఉన్నారో మళ్ళీ దాని మీద ఏ దాని మీద అయినా అసంతృప్తి, సంతృప్తి అనే రెండు భావాలు ఉన్నాయి అంటే తనలో పూర్తిగా ఇంకా పరిపూర్ణంగా పూర్తిగా ఉండేటట్టయితే ఆ విధంగా ఉంటాడు అని అర్థం. మళ్ళీ అసంతృప్తిని తీర్చుకోవాల్సి వస్తుంది అంటే మళ్ళా వెనక్కి వచ్చాడు, ఒక స్టెప్ వెనక్కేసాడు అని. పరిపూర్ణుడికి ఇలా అసంతృప్తి ఉండదు. పరిపూర్ణునికి పరిపూర్ణ భావం అర్థమై పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని గురు ద్వారా పొందినటువంటి వాడు అశరీరుడై ఉంటాడు కాబట్టి, గురువు కూడా అశరీరుడై ఉంటాడు కాబట్టి ఇక మళ్ళీ ప్రపంచ భావన అనేది ఉండదు కాబట్టి అసంతృప్తి అనేది ఉండదు. అసంతృప్తి ఉందంటే ప్రపంచ భావన ఇంకా ఉందని.
నిత్య తృప్తే ఉంటుంది. పరిపూర్ణుడికి ఏముంటుందంటే నిత్య తృప్తి. ఏమన్నా జరగని నిత్య తృప్తి అనేదే ఉంటుంది. ఏ దాని పట్ల అసంతృప్తి, ఏ దాంటి పట్ల అసమ్మతి, కోరిక ఇవన్నీ ఉన్నాయంటే మళ్ళా ప్రపంచ భావనలు ఉన్నాయి అని అర్థం. నిత్య తృప్తే ఉంటుంది. సౌకర్యంగా ఉంటుంది, అసౌకర్యంగా ఉండదు. ఏ విధంగా ఉన్నా సౌకర్యంగా. శరీరానికి కాదు గదా! శరీరం ఇలా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు, ఇవన్నీ ఏసీ ఉంటే ఉడుకు తగ్గవు, లేదంటే ఇట్లుంటే బాగుండు అనేటివన్నీ భౌతికంగా ఉండేటువంటివి సౌకర్యాలవి. ఈ పరిపూర్ణుడికి ఎప్పుడూ గూడా మానసిక సౌకర్యం ఉంటే చాలు. శరీరం గాదు. సో, పరిపూర్ణుడు ఎప్పుడు నిత్య తృప్తితో ఉంటాడు. ఈ పరిపూర్ణునికి అసౌకర్యంగా ఉండదు. ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దుఃఖం ఉండదు, కాలక్షేపము అనేది ఉంది, లేదు అనే మాటలు గూడా ఉండవు. నాకు కాలక్షేపం గావాలి, ఏదో కాసేపు ఇది చదువుదామనో, లేకపోతే కాలక్షేపం గావాలి గాబట్టి, కాలం నడిచిపోవట్లేదు గాబట్టి, పొద్దుపోవడానికి టీవీ జూసినా, లేకపోతే పొద్దుపోవడానికి సినిమాకెళ్ళినా, పొద్దుపోవడానికి ఇట్లా అనేది పొద్దుపోవడం అనేది ఉండదు. కాలక్షేపం చేయాలనేది గాని, కాలక్షేపం లేదనేది గాని ఉండదు. దుఃఖము ఉండదు. దుఃఖం ప్రపంచ భావనలో వచ్చినవన్నీ కూడా గతంలో నువ్వు రాకముందటి నుంచి నువ్వు వచ్చి మళ్ళా పోయే వరకు జరిగినవన్నీ కలలో జరిగినట్టు జరిగినాయి. అంతకుముందు అన్నీ తీసుకోండి. పోయినవని, నష్టపోయినవని, లాభమొచ్చినవని ఈ విధంగా భావించినవన్నీ గతంలో ఉన్నట్టు వాళ్ళందరివి అట్లే ఉన్నాయా? పోతున్నాయి, వస్తున్నాయి. ఆయా స్థితుల్లో, వ్యావహారిక స్థితుల్లో, పరిస్థితుల్లో మార్పుల వల్ల ఏ తప్పు చేయకపోయినా గూడా సర్వము పోయే పరిస్థితి గూడా ఉంటాది. తప్పేమీ లేకపోయినా గూడా. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడుండే వాళ్ళిద్దరూ మన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉదాహరణ తీసుకోవచ్చు. 20 ఏళ్ల క్రితమే వేరుపడ్డారు. రెండుగా వేరుపడిన నాటికి ఒక్కొక్కరు 2,70,000 ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళ తండ్రి కాలంలో ఆస్తుల్ని పరిష్కరించుకున్నారు. ఇప్పుడు అన్నేమో తీవ్రమైనటువంటి ప్రపంచంలోనే గొప్ప స్థాయిలోకెళ్ళిపోయాడు. 12 లక్షల కోట్లకు దాటి. మరి అనిల్ అంబానీ అతను ఏమి అట్లాంటివి చేయకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లైన్‌లేశాడు వేల కోట్లు పెట్టి. రిలయన్స్ కమ్యూనికేషన్ అనే దానికి. టెక్నాలజీలో మార్పులొచ్చినందువల్ల కింద వైర్లతో పని లేకుండా ఉపగ్రహాలు అనేకమైనందువల్ల అంతకుముందు ఒక్కటే ఉండేది ప్రభుత్వం చేతిలో. ఇప్పుడు అంతలెక్క వచ్చేసినాయి టెలిఫోన్ దాన్లకి, ప్రైవేట్ కంపెనీలకు కూడా. మార్పయిపోయింది. ఒక్కసారిగా 1,00,00,000 గంగలో పోసినట్టు అయిపోయింది. అట్లా. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతా ఉంటుంది. అట్లా మారినప్పుడు ఆ కంపెనీ టోటల్‌గా పోతుంది. అట్లాంటివి దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు, అప్పులు తెచ్చిన వాళ్ళకి, కట్టే వడ్డీలకి ఇట్లా సరిపోయిందనమాట. టోటల్ అంతా. కేవలం 15 ఏళ్లలో ఒకరి స్థితి అట్లుంది, ఒకరి స్థితి ఇట్లుంది. తప్పులు చేసో, పోగొట్టో, ఇంకోటో కాదు. అట్లా కాబట్టి నాకు డబ్బులు వానికిట్లొచ్చాయి, ఈయనకిట్లొచ్చాయి, సర్వము లేకుండా పోతుంది. సర్వము నువ్వు చేసే కృషిని బట్టి వస్తుంది, పోతుంది అనేది కలే. ఆ కలలో ఏమవుతున్నారంటే వచ్చిన దాన్ని చూసుకొని మురిసిపోతున్నారు. మళ్ళా ఎట్లా పోతుందనేది. కాబట్టి దీనిలతో అంతా నీ దేహంలోకొచ్చిన తర్వాత, ఎరుకలోకొచ్చి ముడిపడిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి ఈ ఆలోచనలు. నువ్వు వ్యక్తమైనప్పుడు స్థితిలో లేవు. మళ్ళీ ఏ స్థితిలోనూ ఈ వచ్చినవి అనేటివి నీ మానసికంగా ఉన్నటువంటి భావనల్లో పరిపూర్ణునికి ఉండదు. ఎందుకంటే మొత్తం వచ్చింది, పోయింది. ఈ వచ్చి పోతున్నదంతా కేవలం తోచబడుతోంది, కలవలేను అని ఉంది కాబట్టి. కాబట్టి ఏంది లేదు, ఇబ్బంది లేదు, దుఃఖం లేదు, నష్టము, లాభాలు లేవు, కాలక్షేపం లేదు. ఈ మాటలే ఉండవు. తనకంటే అన్యం ఉండదు. తనకంటే అన్యం అనేది ఉండదు. తాను ఏ స్థితిలో ఉన్నాడు? ఆ కదలని స్థితిలో అచలం ఎట్లుందో, తాను ఏ విధంగాను దేనికి కూడా కదలని స్థితిలో ఉండిపోయాడు. తనకు అన్యం ఉంటే ఏమవుతుంది? తనకు అన్యంగా ఇంకోటుంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కాలక్షేపం లేదని, చిరాకుగా ఉండి ఏమీ తోచట్లేదు అంటారు. అజ్ఞానంలో ఉండే వాళ్ళని ఏమైతుందంటే,
ఏమి కాలక్షేపం కాలేదు నాకు. అందుకని ఏమీ తోచట్లేదు. ఆటికి పోయి ఆడ ఎడన కూర్చుందాం, నలుగురు ఐదుగురు ఉండే చోట. అట్లా కాసేపు పొద్దుపోతుంది. అవి ఇవి మాట్లాడుకొని, జోకులేసుకొని అనే ఆలోచన ఎవరికుంది? అజ్ఞానంలో ఉండే వాళ్ళకుంది. తోడు కావాలనో, లేకపోతే ఏదో ఒక వస్తువో, ఒక వ్యక్తో, ఒక స్నేహితుడో, సంసారంలో ఉన్నట్టు పిల్లలో, బంధువులో ఎప్పుడూ ఏదో విధంగా ఉండాలి నాకు. అదంతా ఖాళీ అయ్యి ఏకాంత స్థితి వస్తే, వాళ్ళంతు లేకుండా ఏకాంత స్థితి వస్తే, ఆ ఏకాంత స్థితిని నీవే ఒకరోజు ఎంచుకున్నప్పటికీ, కొంతకాలం పోయిన తర్వాత తోచడం లేదు అంటావు. నువ్వే ఎంచుకున్నావు ఒక రోజంట. ఈ గందరగోళం అంతా ఏందబ్బా! ఎక్కడోళ్ళు అక్కడ పోతే, ఈళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే, ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళంతా స్థిరపడిపోతే, ఈ పనంతా నా భారం అంతా తగ్గిపోయింది అని అనుకుంటావు ఒకప్పుడు. అంతా వచ్చి వాళ్ళంతా గజిబిజి ఉన్నప్పుడు మళ్ళా అట్లా అనుకున్నావు. మళ్ళా కొన్నాళ్ళు పోయించి ఏమంతా ఖాళీ అయిపోయినాయి, నాకు దిక్కే తోచట్లేదన్నట్టు మళ్ళా అనుకుంటాడు. అదంతా బంధువులు, పిల్లలు, సంసారం అంతా ఖాళీ అయ్యి ఏకాంత స్థితి వస్తే, ఆ ఏకాంత స్థితిలో నేను దేని మీద దృష్టి పెట్టాలి అనేది లేకుండా పొద్దుపోవట్లేదే, లేకపోతే ఇదంతా సందడిగా లేదే, ఈ రకమైన ఆలోచనలు రాకుండా ఆ ఏకాంత స్థితిని నీవే ఓ రోజు ఎంచుకున్నావు. ఆ ఎంచుకున్న రోజు వచ్చినప్పుడు తోచడం లేదు, కాలక్షేపం లేదు అనకుండా దృష్టిని దేని మీదకి మళ్లించాలో మళ్లిస్తే, ఇక అప్పుడు దాంట్లో అట్లాగే నువ్వు స్థిరపడిపోవడమే గాక, నువ్వు బాగా జ్ఞానిగా మారడమే గాక, నువ్వు 10 మందికి దారి చూపించే విధంగా తయారవుతావు. కొంతకాలం పోయిన తర్వాత తోచడం లేదు, కాలక్షేపం లేదు అనుకుంటావు. ఏది కూడా నిన్ను దుఃఖపెట్టే సమస్య లేదు. ఏది అది దుఃఖపెడుతోందా నువ్వు భావిస్తుంటే తప్ప అదొచ్చి నిన్నేం దుఃఖపెట్టదు. అయినప్పటికీ కూడా బోర్ కొడుతుంది అంటాం. బోర్ కొట్టడం ఏంది? బోర్ కొడుతుంది. నీ ఆలోచనలు పరిమితమైపోయి, దాన్లతోనే ఆలోచించి, అందువల్ల బోర్ కొట్టి, టీవీ పెడదామనో, లేకపోతే ఇంకో చోటికి పోదామనో, లేకపోతే ఇంకో కాలక్షేపానికో, ఇంకో దానికో అనుకుంటున్నావు. నువ్వు గనక దృష్టి పెడితే, బోర్ కొట్టేదనేది కూడా లేదు. ఆలోచించడానికి పరిమితమైన దాంట్లో ఉంటే, అప్పుడు ఆ పరిమితాలు పోయినప్పుడు, ఆ పరిమితంలో నుంచి ఇరుక్కున్నప్పుడు బోర్ కొడుతుంది తప్ప, నువ్వు పరిమిత స్థాయిలోంచి బయటకొచ్చినావంటే ఇంక బోర్ కొట్టేది ఉండదు. ఆ పరిమితంలో నుంచి లేకుండా బయటికి రావాలి. పరిపూర్ణం అంటే ఇప్పుడు చెప్పినవి ఏవి ఉండవు. పరిపూర్ణుడిగా ఉంటే భావనలేకి నిర్భావమైనప్పుడు, దీని పట్ల ఏ దానిల పట్ల ఆలోచించలేని స్థితిలోకి నువ్వు పోయినప్పుడు, మళ్ళీ ప్రాపంచిక దానిలలోకి కాకుండా, భావాన్ని దానిపై దృష్టి పెట్టి, గురువాక్యంపై దృష్టి పెట్టి, ఈ విచారంలో ఏదైతే మనం అనుకుంటున్నామో వాటిపైకి దృష్టి పెట్టి, మళ్ళీ ఒకసారి ఆ వెనకటి వాక్యాలను నెమరేసుకుంటే అయిపోయాయి. ఆ పరిపూర్ణం అంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఏమీ ఉండవు. ఈ బోర్లు కొట్టేటివి ఇవన్నీ. ఆ ఉన్నది ఉన్నట్టుగా ఉన్న దాంట్లో కదలదు. ఆ ఉన్నది ఉన్నట్టుగా ఉంటుందది. ప్రపంచం ఉన్నా, ప్రపంచం లేకపోయినా, ప్రపంచంలోని సర్వము లయమైపోయినా, అది ఉన్నది ఉన్నట్టుగా ఉన్న దాంట్లో కదలకుండా ఉంది. వికారం చెందదు. అది ఏ వికారము చెందదు. అది పరిపూర్ణ స్థితి. ఆ పరిపూర్ణ స్థితియే అచలం. ఆ పరిపూర్ణటువంటి స్థితే అచలం. ఆ పరిపూర్ణ స్థితి నుండి కదలాలి అంటే, ఆ పరిపూర్ణ స్థితిలో ఉన్నది కదలాలి అంటే, మాయలోకొచ్చి కదలాలి తప్ప, మాయను దాటిన వాడు కదలడు. మాయలోకొచ్చింతే కదలాల్సిందే తప్ప, ఆవరణ లేకొచ్చి కదలాల్సిందే గదా! నిరావరణం లేకపోయిన తర్వాత, ఆవరణం లేనిపోయిన స్థితిలోకి పోయిన తర్వాత ఇంక కదలకూడదు. ఘనీభవించినది, గడ్డగట్టిపోయింది. అయిపాయే. మళ్ళా కదలాలి అంటే కరగాల్సిందే. కరిగితేనే కదులుతుంది. లేకపోతే ఘనీభవించిన స్థితిలో ఉంటుంది. మళ్ళా ఆ పరిపూర్ణ స్థితి నుండి పడాలి, కదలాలి అంటే మాయలేకొచ్చి కదలాలి తప్ప, మాయను దాటిన వాడు కదలడు. మాయను దాటి ఆరూఢత చెంది దృఢమైనటువంటి వాడు, గురువాక్యం చేత పరిపూర్ణుడైనటువంటి ఆ శరీరుడుగా మారినవాడు, గురువుతో మమేకమైపోయి గురువుతో విలీనమైపోయిన వాడు, గురు శిష్యులుగా వేరు లేకుండా ఒకే భావనలోకి వచ్చిన వాళ్ళు, మళ్ళా వాళ్ళని కదలాల్సిన పని లేదు. కదలరింక వాళ్ళు.
ఏదైనా శరీరం ఉంది కాబట్టి శరీరం ఉన్నప్పుడు వచ్చే భావ పరంపరలు కళ్ళెదురుగా జరుగుతున్నటువంటి విషయాలతో సహా అన్నీ ఉంటాయి కాబట్టి ప్రపంచ భావనలో జరిగినప్పటికీ వాటితో తాదాత్మ్యం చెంది వాటిని కోరుకోడు. తన ముందు జరుగుతూ ఉన్నా కూడా ఉదాసీనంగానే ఉంటాడు. ఆయన దాటిన వాడు కదలడు. మాయావరణంలో కదలవచ్చు, కదలకుండా ఉండొచ్చు. మాయావరణంలో కదలచ్చు, కదలకుండా ఉండొచ్చు. మాయావరణంలో ఉన్నప్పటికీ కూడా కదిలే భావం ఉంటేనే కదులుతాడు. కదలకుండా ఉండొచ్చు అంటే కదలకుండా ఉండే దానికోసమే మనం ఈ విచారణ ద్వారా ఏ విధంగా ఆ విధంగా స్థిరమైనటువంటి భావనలతో ఉండాలని కదలకుండా ఉండే కోసమే చేస్తున్నాం. సగుణంగా ఉండొచ్చు, నిర్గుణంగా కూడా ఉండొచ్చు. మాయావరణంలో ఉండేవాడు కూడా గుణాలతో కూడి ఉండొచ్చు, గుణరహితంగా నిర్గుణంగా కూడా ఉండొచ్చు. కానీ మాయను దాటిన వాడు మ్యూట్ చేసుకోబా. ఏం మాటలు రావే రిమూవ్ చేస్తుంటే. ఏందో మరి వేరే ఫోన్లకు ఆ ప్రాబ్లమే లేదు. అందరూ మ్యూట్ చేసుకునే వింటున్నారు చూడు మొత్తం. నిజమేను, ఇది మీరు చేసుకుంటే మాటలు ఉరివే రావు, ఉరి పట్టుకొని వస్తుంది. ఇట్లా ఇది ఈ ఛానల్ ఎట్లా మిగతాటి బాగా వస్తాయి. ఇప్పుడు నువ్వు పెట్టేదే మళ్ళీ మిగతాటి బాగా వస్తాయి. ఇది మా అట్లా మీరు చేసుకుంటే ఉరివే పట్టుకొని వస్తాయి మాటలు. ఇట్లయితే బాగా నీట్ గా వస్తుంది. ఫోన్ ఏమన్నా మార్చుకుంటే సరిపోయింది. సరే మరి శబ్దాలు లేకుండా ఉండేసాడు కూర్చో. ఏం సౌండ్ లేదులే, మధ్యలో వస్తాండి అది సౌండ్ లేదులే. అట్లా నిర్గుణంగానూ ఉండవచ్చు. కానీ మాయను దాటిన వాళ్ళు అక్కడ నిర్గుణము త్రిగుణరహితము అయి ఉంటారు. మాయను దాటిండే వాళ్ళు 3 గుణాలకు అతీతంగా నిర్గుణంగా ఉండిపోతారు. ఆ స్థితి మాయకు పరమైనటువంటి స్థితి, మాయకు పరమైనటువంటి స్థితి, మాయకు అతీతమైనటువంటి స్థితి. అక్కడ ఎప్పుడూ కూడా అచలమే, పరిపూర్ణమే. మాయావరణం దాటి మాయకు అతీతమైనటువంటి స్థితిలో త్రిగుణరహితము నిర్గుణంగా ఉన్నటువంటి స్థితిలో పోయిన తర్వాత ఎప్పుడు కూడా ఏముంది అక్కడ? అచలము, పరిపూర్ణము అనే భావనలో ఉంది. ఇంకా అది కదిలేది ఏది? అది కదలదు కాబట్టి ప్రపంచం ఉన్నప్పటికీ లేనప్పటికీ దానికి సంబంధం లేదు కాబట్టి ఆ విధమైన స్థితిలో పరిపూర్ణుడు కూడా ఉంటాడు. ఇక్కడ వచ్చే చలనాలకు కానీ ఇక్కడ వచ్చే పరిణామాలకు కానీ మార్పు చేర్పులకు కానీ సంబంధం లేనటువంటి స్థితిలో ఉంటాడు. ఈ బోధలో పరిపూర్ణత్వము సంగతి చెప్తున్నాం. ఈ బోధలో పరిపూర్ణత్వం అనేది ఏంటి అనే సంగతి చెప్తున్నాం. ఎవరు ఆ పరిపూర్ణులు? ఎవరు అట్లాంటి పరిపూర్ణుడు? ఆ శిష్యుడే అచల పరిపూర్ణుడు. ఆ శిష్యుడే ఎవరైతే శిష్యుడే భ్రాంతిలో మాయలో కదులుతున్నాడు కానీ శిష్యుడే ఆ భ్రాంతిలోను మాయలోను కదులుతున్నాడు కానీ కదులుతూ ఉన్నా కూడా అచల పరిపూర్ణుడే. భ్రాంతి పోతే ఈ కదులుతున్నటువంటి భ్రాంతి అనే దాంట్లో ఉన్నాడు కాబట్టి ఆ శిష్యుడే అచల పరిపూర్ణుడైనప్పటికీ భ్రాంతిలోను మాయలతో కదులుతున్నంత కాలం అట్లున్నాడు. అచల పరిపూర్ణుడే. భ్రాంతి పోతే భ్రాంతి ఏదైతే పోతుందో భ్రాంతి పోగొట్టుకుంటే భ్రాంతిలో కనపడినవన్నీ లేవు. తాను కూడా తాను అంటే నేనుగా భావించినటువంటి అహంకారంతో నేను అనే అంటే నేననే నా స్వాభావికమైనటువంటి సహజంగా వచ్చేటువంటి నేనని ఏదైతే పలుకుతుందో అది దేహంతోనూ జగత్తుతోనూ భ్రాంతితోనూ తాదాత్మ్యం చెందినంత కాలము ఉన్నాడు అట్లా. ఎప్పుడైతే తాను భ్రాంతిని వీడాడో గురువాక్యం చేత భ్రాంతిని వీడి లేనటువంటి భ్రాంతితో ఉన్నటువంటి మాయావరణలో ఉన్నటువంటి ప్రపంచం ఉందనుకొని ఇన్నాళ్ళు భావించినటువంటి స్థితిలో నుంచి దాటుకున్నాడో అవతలికి దాటుకొని మాయావరణం దాటినటువంటి స్థితిలో ఉన్నాడో అప్పటి వరకు ఆ శిష్యుడే అదే భ్రాంతిలో మాయలో కదిలాడు కాబట్టి ఆవరణలో ఉన్నాడు. ఆవరణ రహితంగా ఎప్పుడైతే అయ్యాడో గురువు వల్ల గురుకృప వల్ల అయ్యాడో అప్పుడు కదలనటువంటి స్థితిలోకి అచల పరిపూర్ణుడు అయ్యాడు. అంతకుముందు కాలేని స్థితి కాదు. అందుకే ఎప్పుడు కూడా ఈ అజ్ఞానంగా ఉన్నవాడు కూడా ఈ స్థితిలోకి వస్తేనేమో అచల పరిపూర్ణంగా అయ్యేక అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ వెనక్కి మాయావరణలోకి వెనక్కి పోయినాడు అనుకో మళ్ళా తనని దృఢపడకుండా ఉండడం అంటారు. దాన్ని దృఢపడకుండా ఆరూఢత చెందకపోవడం. సిద్ధాంతం తెలిసినప్పటికీ సిద్ధాంతంలోని పూర్వాపరాలు అన్నీ తెలిసినప్పటికీ అన్ని దృష్టాంత దాష్టాంతాలతో గురువు వివరించి
తాను కూడా వివరించగలిగే స్థితిలో ఉన్నప్పటి నుంచి అప్పుడప్పుడు మళ్ళా మాయావర్ణంలోకి రావడానికి కారణం ఏంటి అంటే ఆరూఢత చెంది ఆ స్థితిలో నిలిచిపోయేది లేకుండా మళ్ళీ ఇది ఏవైనా భ్రాంతులకు లోను కావడం, మళ్ళా ఆకర్షణ అనేది పనిచేయడం, ఇలాంటి వాటి వల్ల మళ్ళా అట్లా అయిపోయిన శిష్యుడు కూడా మళ్ళా కదులుతాడు. కదలకుండా ఉంటే ఇంక అతనే అచల పరిపూర్ణుడే. భ్రాంతి పోతే అచల పరిపూర్ణ స్థితే ఉంది. భ్రాంతి పోయిన తర్వాత ఇంక మళ్ళీ రాదు. మళ్ళీ వెనక్కి భావన అనేది రాకూడదు. ఆ విధంగా కదిలిన తర్వాత వచ్చిన అనుభవానికి ఆది అంతం ఉంది కనుక అనిత్యం అనే మాటకు, అసత్ అనే మాటకు తాత్కాలికం అంటారు. కాబట్టి ఆ విధంగా కదిలిన తర్వాత కదిలితే మళ్ళా తర్వాత వచ్చినటువంటి అనుభవానికి ఎప్పుడైతే కదులుతాడో జగత్తులో కదిలినాడు అంటే కదిలితే మాయావర్ణంలోకి వచ్చాడు. మాయావర్ణంలోకి వస్తే మాయావర్ణంలో ఆ కదిలిన తర్వాత వచ్చిన అనుభవానికి ఏ అనుభవం వచ్చినా సరే దానికి ఆది అంతం అనేది ఉంది కాబట్టి, అంటే మొదలు కావడము మళ్ళీ అయిపోవడం. ఒక అనుభవానికి కలిగినటువంటి అవసరం మొదలైంది అనుకో, నీకు దానితో తాదాత్మ్యం చెందామనుకో, ఆ అవసరం తీరితే అనుభవం అయిపోయినట్టు. ఆ అనుభవం అయిపోయింది అనుకో, అది అంతమైనట్టు. ఈ రెండింటి మధ్యలో జరిగిండేదే అనుభవం. అది అంతానికి మధ్యలో జరిగింది కాబట్టి అది మళ్ళా ఉంది పోయింది కాబట్టి కనుక అనిత్యం అనే మాటకు, అసత్ అనే మాటకు తాత్కాలికము, సత్యంగానిది, నిత్యంగానిది. సత్యము అంటే శాశ్వతంగా ఉండాలి, మార్పు చెందకూడదు, మళ్ళీ కదలికి రాకూడదు. అసత్తు అది. అట్లాగే నిత్యం కానిది అనిత్యం, తాత్కాలికం అంటాం. ఆ విధంగా కలలో ఉన్నంత వరకు కల సత్యం. కలలో ఉన్నంతసేపు కలలో ఏమేం జరిగినా కూడా మెలక వచ్చే వరకు ఇంకా ఏవేవో పోతున్నాడు. ఇంకా వాడు ఆ ఊహల్లోకి, భావనల్లో తాను తలచినవి కొన్ని, తాను తలుచకుండా ఉన్నవి కూడా కొన్ని. ఎక్కడెక్కడో పోయాడు, ఎక్కడెక్కడో వివరించాడు, కావలసిన వస్తువులు కొనుక్కున్నాడు, వాటన్నిటిని తిన్నాడు, దాంతో తృప్తి చెందాడు. దాంట్లో మళ్ళీ అనేకమైనటువంటి వింతలు, విశేషాలు సర్వము జరిగినాయి దాంట్లోని కలలో. అన్నీ జరిగాయి. ఆ కలలో ఉన్నంతసేపు కల సత్యం. ఆ కలలో ఉన్నంతసేపు కల సత్యం. మెలకువలో ఉన్నంత వరకు మెలకువ సత్యం. మెలకువలో ఉన్నంత వరకు మెలకువలో జరిగేటివన్నీ సత్యం. మన నిద్రపోతాం ఏమైనాయి? మెలకువలోటి కూడా లేవు ఈ అనుభవాలన్నీ. బాల్యంలో ఉన్నంతసేపు మళ్ళా బాల్యం సత్యం. యవ్వనంలో ఉన్నంతసేపు యవ్వనం సత్యం. ఇప్పుడు బాల్యం లేదు. ఇప్పుడు బాల్యమైనటువంటి భావాలు ఉన్నాయా? బాల్యంలో ఉన్నటువంటి ఓ బొంగరం తయారు చేసుకొని, ఓ బొంగరం తీసుకొని ఓ బొంగరాలు ఆట ఆడతావా ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చి? లేదంటే ఓ ప్లాస్టిక్ బొమ్మ, కారు బొమ్మకు తాడు కట్టుకొని బజారంటి పరిగెత్తుకుంటా పోతావా? ఇవన్నీ ఎప్పుడో చేసావు బాల్యంలో. ఇప్పుడు మళ్ళీ చేస్తావా? చేయవు కదా. నీ ముందరికి తెచ్చి ఇదిగో నాయన బొమ్మకారు అట్లా ఈడ్చుకొని పో పరిగెత్తుకుంటా అంటే ఎవరైనా కానీ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు శరీరంలో వచ్చినటువంటి మార్పుల వల్ల అప్పట్లో ఉన్నటువంటి బాల్యంలో చేసిన చేష్టలు ఇప్పుడు లేవు. యవ్వనంలో ఉన్న చేష్టలు కూడా లేవు. అప్పుడు సత్యమే అది. కానీ ఇప్పుడు సత్యము కాదు, నిత్యము కాదు, అనిత్యమైపోయింది. ఇప్పుడు బాల్యం లేదు. ఇక ఆ వర్తమానంలో ఉన్న యవ్వనమే సత్యం. వర్తమానంలో అంటే అప్పటికి వర్తమానం, అంటే అప్పటికి వర్తమానం అది. ఇప్పుడు ఏమైంది? జరిగిపోయిన కాలం అయింది. ఒక్క నిమిషము కాబట్టి ఒక్క నిమిషము ఉమ్, దీనికి ఉదాహరణగా కందపద్యాల్లో కందపద్యం ఉంది, అది బాగా ఉమ్. గుర్తు. చెప్పన్నా. అది కదలడట. సురలందు స్వప్నము నరస్వప్నము వంటిదని నానా జనముల్ సురస్వప్నము వంటిదని ఏ స్థిరమతి శివరామనామది చితులు ధరన్. నేను ఒకటి చెప్తాలేట. కదలడట పరమ పురుషుడు, కదిలిక మాయయట. ఇట్టి కదిలికకేదో మొదలన పెద్దలు బలికిరి, కదలనిదే కలదు లేదు కదిలిక ఎనుచును. సరే, 2 చెప్పారు కదా. ఆ రెండిట్లోనూ ఒకటేమో పరమ పురుషుడుగా మారినవాడు, పరిపూర్ణుడైన వాడు ఇంక మళ్ళీ కదలడు. కదిలాడా ఆవరణలోకి వచ్చి పడతాడు. ఆవరణలోకి పడ్డాడా అన్నీ ఉన్నాయి, మళ్ళా భ్రాంతులతో సహా అన్ని ఆకర్షణలు ఉంటాయి.
కాబట్టి పరమపురుషుడుగా ఆరోఢ చెందినవాడు కదలడిక్క. ఆ కదలని స్థితిలోకి పరిపూర్ణుడైపోయి ఉంటాడు. అప్పుడు పరిపూర్ణము అచలము వేరుగా లేదు, వానికంటే వేరుగా లేదు, తానే అది అయి ఉన్నాడు, తాను ఆ స్థితికి పొందాడు. అది ఇంకా అంతకుముందు అసిత్ అన్నయ్య చెప్పింది, సురులు గనిండే కళ, నరులు గలిండే కళ. నరుడు నిద్రపోయి కంటున్నాడు, ఎక్కడికో మానపల్లికి పోయినట్టు, తిరుపతికి పోయినట్టు, ఇంకా యావూరుకో పోయినట్టు, ఇవన్నీ సర్వము చేసినట్టు. నరుడు నిద్రపోయి ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు సూక్ష్మ అంతరంగం గుర్తుపెట్టుకొని అది చెబుతోంది, ఆ కళ కంటున్నాడు. ఇప్పుడు వాడి జాగ్రత్తలో కంటున్నటువంటిది కూడా కళేను అని అనుకుంటే, ఈ కళ కంటున్నది ఎవరు? ఈ కళ పరమాత్మ కళ. జాగ్రత్తలో జరుగుతుంది పగులంతా, నువ్వు పుట్టినప్పటి నుంచి అయిపోయే వరకు ఈ కళ అంతా కన్నావు. పుట్టావు, పెరిగావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలను కన్నావు, సంసారం సంపాదించావు, ఇక మళ్ళీ గుంపు అయ్యింది, మళ్ళా ఆస్తులు సంపాదించావు, లేదా పోగొట్టావు, లేదా ఇంకా పెంపు చేసావు, ఏవేవి చేసావో సర్వము చేసినవన్నీ వయస్సు మారే కొద్దీ వృద్ధాప్యం వచ్చేసింది, పోయినావు. మరి ఈ కళ ఏమో జాగ్రత్తలో జరిగింది, జాగ్రత్తలో జరిగినటువంటి కళ నీకు లేదు, నువ్వు లేవు, నువ్వు ఆ శరీరంలో నీదిగా భావించినటువంటి ఈ కళను నీ శరీర ఆవరణాన్ని చేసుకొని ఈ కళనంతా కన్నదేమో దాటుకుంది. శరీరం ఇక్కడ గుల్లిపోయింది, శరీరం ఇక్కడే పోయింది. దాంట్లో ఈ కళనంతా కన్నది దాటుకొని ఇంకో దేహాన్ని ధరించుకుంది. కాబట్టి ధరించకుండా ఉండాలి అంటే, ధరించకుండా ఉండనటువంటి పరిపూర్ణ స్థితి లేకపోతే ఇంక వాడు దాటుకునే అవసరం కూడా లేదు. అవతలికి దాటుకుని యువతలకి దాటుకునే స్థితిలో లేదు, ఆవల ఈవల అనే స్థితిలో లేకుండా నిరావరణ స్థితిలోకి పోయింటాడు ఇంకా. కాబట్టి ఈ కళ ఏదైతే ఉందో నువ్వు కంటున్నది, ఇది నరకళ అయితే అది సురకళ. జాగ్రత్తలు రెండు కళలే, రెండు రకాలైనటువంటి కళలు ఉన్నాయి, ఆ రెండు కూడా కళలే అని నిర్మలంగా నిశ్చయంగా రావడం. కాబట్టి ఎక్కడ ఉంటుంది ఇది? యవనంలో ఉన్నంతసేపు యవనం సత్యము, బాల్యంలో ఉన్నంతసేపు బాల్యం సత్యం. ఇప్పుడు బాల్యము లేదు, వర్తమానంలో ఉన్న యవనమే సత్యము. వృద్ధాప్యం వచ్చేసరికి ఈ రెండు అసత్యము, బాల్యము అసత్యమైపోయా, యవనము అసత్యమైపోయి. గతం గత, వృద్ధాప్యంలో ఉన్నదే సత్యం. ఇప్పుడు వృద్ధాప్యంలో వేసుకొచ్చినావు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నదే సత్యం. ఇప్పుడు అంతకుముందు ఉన్నవి ఎక్కడ భయమడి ఊరికే నామరూపకంగా స్మృతిలో ఉన్నాయి తప్ప, నామరూపకంగా నీ గుర్తులో నీ నువ్వు ఏదైతే అనుభవించి ఆ అనుభవంలో వచ్చినటువంటి నీకు వాసన రూపంలో ఉన్నది గుర్తొచ్చింది అనుకో, ఆ గుర్తొచ్చినది ఉంది తప్ప, గుర్తొచ్చినటువంటి భావం ఉంది తప్ప వృద్ధాప్యంలో ఉన్నదే సత్యం ఉంది. అంతకుముందు ఈ రెండుగా ఉన్నటువంటివి, బాల్యంగా ఉన్నవి, యవనంగా ఉన్నటువంటివి, నీ అనుభవాల్లో ఉన్నటువంటివి వాసన రూపంలో ఉన్నాయి, నీలో స్మృతిలో ఉన్నాయి తప్ప వాసన రూపంలో వర్తమాన అనుభవంలో లేవు. వర్తమాన అనుభవంలో ఉన్నాయా అవి? ఆ బాల్యంగా ఉండేటివి అనుభవంగా లేవు, గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఖాళీ గుర్తు తెచ్చుకొని నేను చిన్నప్పుడు ఇట్లుంటి, యవనంలో అట్లుంటి, నేను అప్పుడు ఇట్లా అందంగా ఉంటి, నేను ఇట్లా పొడుగ్గా ఉంటి, నేను ఇట్లా చెప్తా అంటారు కదా, నేను ఒక్క దెబ్బతో పెద్ద బండను కూడా ముక్కలు చేస్తుంటే నా బలం అంతుండే. ఇవన్నీ కూడా కేవలం అనుభవంలో ఎప్పుడో వాసన రూపంలో స్మృతిలో అనుకోవాల్సిందే తప్ప, ఇప్పుడు వర్తమానంలో ముసలోడైన తర్వాత వర్తమాన అనుభవంలో ఉన్నాయా? నువ్వు అవన్నీ ఇప్పుడు చేయగలవా? ఏ ఒక్కటి చేయలేవు. అలా ఉంటే దానిని అసత్ అని, అనిత్యమని అంటాం. వర్తమానంలో ఇప్పుడు ఆ అనుభవంలో ఉండవు, అవన్నీ పోయినాయి. ఆ కాలానుగుణంగా, ఆ శరీరానికి అనుగుణంగా పరిణామం జరిగినప్పుడల్లా మార్పు చెందుతూనే ఉంటుంది. మార్పు చెందుతూ మళ్ళీ ఆ మార్పే ఇది. ఈ మరణం అనేది కూడా, మరణస్థితికి వచ్చేది కూడా అన్నీ కూడా అనిత్యంగా ఉంటూ మార్పు జరుగుతూ వచ్చేది. ఆఖరికి ఏమవుతుంది, నేను పలానోన్ని, నా పేరు ఇది, నా ముందర నిలబడిన వాళ్ళు వీళ్ళు అని కూడా చెప్పలేదు. ఆ చెప్పలేని స్థితి కూడా వస్తుంది మళ్ళా ఆఖరు. కాబట్టి ఇవన్నీ కూడా అనిత్యమైనవి, అసత్యమైనవి, సత్యం కానివి. అప్పటికి మాత్రమే వర్తమానంలో ఎప్పుడైతే ఉన్నాయో అప్పటికి మాత్రమే తాత్కాలిక సత్యాలు ఇవన్నీ. అసత్యమైనవి, అనిత్యమైనవి అని చెప్పారు. ఈ జగత్తు నామరూప క్రియలతో కూడి ప్రత్యక్షంగా కనిపించుతూ
సత్యముగా తోచున్నది. జగత్ అనేది నామరూప క్రియలతో కూడి ప్రత్యక్షంగా కనపడుతూ కంటికి కనపడుతోంది కదా, సత్యముగా తోచున్నది. ఆ తోయడానికి కారణం మాయ అనే ఉపాధి ద్వారా మాయ యొక్క గుణములతో తోచున్నది. మాయ అనేటువంటి ఈ ఉపాధి పొంది ఈ ఉపాధి ద్వారా చూస్తున్నావు కాబట్టి ఈ ఉపాధి యొక్క గుణాలతో అది తోచున్నది. మాయావరణంలో కూడి ఉన్నావు కాబట్టి, అవిద్యతోనూ అజ్ఞానంతోనూ ఉన్నావు కాబట్టి, భ్రాంతితో ఉన్నావు కాబట్టి, కనపడుతున్న దానితో తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి కనపడుతుంది. పరబ్రహ్మ నిరుపాధికంగా ఉన్నప్పుడు తానైనటువంటి పరబ్రహ్మగా స్వయం ప్రకాశకంగా ఉన్నప్పటికీ, పరబ్రహ్మ అనేదేమో నిరుపాధికంగా ఉపాధి ధరించకుండా ఉన్నటువంటి నిరుపాధికంగా ఉన్నప్పటికీ కూడా, తానైనటువంటి పరబ్రహ్మగా ఉన్నప్పటికీ, స్వయం ప్రకాశకంగా ఉన్నప్పటికీ, మాయ అనే ఆవరణ ఎప్పుడైతే తోచిందో, ఆ మాయ అనే ఆవరణ ఎప్పుడైతే తోచిందో, ఆ స్వయం ప్రకాశంగా ఉన్న ప్రకాశము మాయావరణలో వ్యాపించే ప్రకాశంగా కనబడుతుంది. మాయ ఎప్పుడైతే తోచిందో, మాయ ఏం చేసింది? ఆ స్వయం ప్రకాశకంగా ఉండే పరబ్రహ్మంలో ఉండే దాన్ని మాయావరణంలో వ్యాపించే ప్రకాశకంగా మార్చుకొని, ఆ ప్రకాశకంగా మాయావరణంలో కనబడుతున్న ప్రకాశం చేత తాదాత్మ్యం విధంగా చేస్తోంది. స్వస్వరూప ప్రకాశంగా స్వయం ప్రకాశంగా ఉన్న బ్రహ్మకి ఇదంతా ఏది తెలియదు. స్వస్వరూప ప్రకాశంగా ఉన్నటువంటి బ్రహ్మేమో మాయ వచ్చి మాయా ప్రకాశకంగా దీని ద్వారా ప్రతిఫలించినప్పటికీ కూడా తాను తాదాత్మ్యం చెందలే. తాను తాదాత్మ్యం చెందని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇదంతా ఏమి బ్రహ్మస్థితిలో ఉండే బ్రహ్మకి తెలియదు. తానుగానే ఉన్నాడు. అయితే సాధకుడు ఒకడు సాధనతో జీవన్ముక్తుడైతే సాధకుడుగా ఉండేవాడు సాధకుడుగా వచ్చాడు, శిష్యుడు సాధకుడుగా వచ్చాడు. ఆ సాధనతో ముందు నిత్యానిత్య వివేకము ఇవన్నీ తెలుసుకున్న తర్వాత గురువు యొక్క కరుణ చేత గురుకృప చేత జీవన్ముక్తుడు అయ్యాడు. మొదటి సాధనతో కావాల్సిందే. సాధనలు లేవు. సాధన అంటే సాధన ఎప్పుడు లేవు? సాధనా సంపత్తి పరుడైనప్పుడు ఇక అవతల వరకు లేవు, అవతలికి పోయిన తర్వాత లేవు ఇంకా ఆ స్థితిలో. కాబట్టి సాధకుడు వచ్చాడు, సాధనతో జీవన్ముక్తుడైతే మాయను దాటితే సాధన చేశాడు. మళ్ళా ఈ సాధనలన్నీ ఏది? భ్రాంతులు వీడి తాను తెలియబడేది. అప్పటి వరకు తన స్వరూప జ్ఞానం తెలిసిన తర్వాత మళ్ళీ గురువాక్యం చేత ఆ తెలియబడే తెలివిని పోగొట్టుకున్న తర్వాత మాయను దాటితే జీవన్ముక్తుడైతే, శరీరం ఉన్నప్పుడే జీవన్ముక్తుడుగా మాయను దాటినటువంటి స్థితిలో ఉంటే, అంటే ఆ స్థితిలో బ్రహ్మనిష్టలో ఉంటూనే, ఆ స్థితిలోనే బ్రహ్మనిష్టలో ఉంటూనే మాయాద్వారం నుండి బయటకు తాను ప్రకాశిస్తూ, మాయాద్వారం ద్వారా తానేమో ఉన్నాడు కాబట్టి తాను ప్రకాశిస్తూ, ఆ ప్రకాశము కూడా మిథ్య అనేటువంటి నిర్ణయంతో తాను ఆల్రెడీ అశరీరుడైపోయినటువంటి ఆ నిర్ణయానికి చెందినటువంటి ఆ నిర్ణయ భావనతోకి తాను వచ్చినప్పటికీ కూడా తాననే శరీరం అనేది ఒకటి ఉంది, ఇతరులందరికీ కనపడుతోంది. అది ఆయన ఉన్నాడు, పలానా ఆయన కూర్చున్నాడు, ఈ పని చేస్తున్నాడు, ఆ పని చేస్తున్నాడు, నువ్వేం పని చేస్తున్నావు అవన్నీ గమనించే బయట ఉన్నది కదా, బయట ఉన్నారు కదా. అప్పటి వరకు నీవనేది ఉన్నాయా? నీ భావనలో ఏమని ఉండాలి అంటే, బ్రహ్మనిష్టలో నీ ఉంటూనే ఏ మాయాద్వారం గుండా అయితే బయట పనులు చేస్తున్నావో, ప్రవేశిస్తున్నావో, ప్రకాశిస్తున్నావో, ఆ ప్రకాశం కూడా మిథ్య అనేటువంటి నిర్ణయంతో, ఆ ప్రకాశం ఏ ప్రకాశంతో అయితే నేను ఇంకా కొన్ని పనులన్నీ చేస్తూ నా భావనలోకి వచ్చినవి నాకు ఎదురుపడిన వాళ్ళు మాట్లాడించారు, నమస్కారం పెట్టారు, లేదా వాదించారు, లేదా విమర్శించారు, లేదా పొగిడారు, లేదా ఏదో బంధుత్వ ప్రకాశతో బంధుత్వమైన భావనతో మాట్లాడించారనుకో, ఏం బాగున్నారా, బాగుంటాం, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్పినవి కానీ చేసినవి కానీ ఏవైనా సరే మాయాద్వారం గుండా తాను బ్రహ్మనిష్టలో ఉంటూనే మాయాద్వారం గుండా తాను బయట ప్రకాశిస్తూ వారికి జవాబు చెప్పావు, వ్యవహరించావు, అన్నీ చేశావు. బయట వ్యక్తులకు అనుగుణంగా నువ్వు ప్రవర్తించినప్పటికీ ఆ ప్రవర్తించినటువంటి ప్రకాశం కూడా మిథ్య అనేటువంటి నిర్ణయంతో, అసత్యం అనేటువంటి భావంతో, అసంగంగా సాక్షి రూపంగా నువ్వు సాక్షిగా నీ భావనలో మాత్రం దానితో చేరకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి
నిత్యము నువ్వు మాయాద్వారంలో బయట మాయకు అతీతంగా ఉన్నటువంటి బోధ తెలిసి పరిపూర్ణుడైనప్పటికీ కూడా శరీరం నశించే వరకు నీవనేది ఉంది. నీవు పోగొట్టుకొని నీలో పోగొట్టుకున్నావు. బాహ్య జగత్తుకు మాత్రం నీవు కనపడుతున్నావు కదా వాళ్ళకి. వాళ్ళు వ్యవహరించినప్పుడు వాళ్ళతో వ్యవహరించకుండా రాయిలాగా ఉండలేవు కాబట్టి ఏది చెప్పినప్పుడు ఏ మాయాద్వారం గుండా అయితే చెప్పి జవాబు చెప్పావో, మాట్లాడావో, వ్యవహరించావో, కదిలావో, ఏం జరిగినా కూడా ఆ జరిగినదంతా కూడా ఆ మాయ ప్రకాశం యొక్క మిథ్య, ఆ మాయా ప్రకాశం యొక్క మిథ్య అనేటువంటి నిర్ణయంతో, అసత్యము అనేటువంటి భావనతో అసంగంగా అంటే సంగమించకుండా సాక్షి రూపంగా ఉంటావు. సాక్షి రూపంగా ఉంటాడు. ఇంకా జ అంటే దానికి ఉత్పత్తి అర్థం తోచడం. జ అనే దానికి ఉత్పత్తి అర్థం తోచింది. ఆ తోచినది అనిత్యంగా ఉంటుంది. జ అంటే జనించినది అని, జనించింది అంటే ఉత్పత్తి అయిందని. అది తోచింది. ఆ తోచినది ఏమైందంటే అనిత్యంగా ఉంటుంది. ఆ తోచింది అనిత్యంగా ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. గతి అంటే జ అనే దానికేమో జనించింది, ఉత్పత్తి అయిందని. ఆ ఉత్పత్తి అయినట్టుగా తోచింది, అది మార్పు కూడా చెందుతూ ఉంటుంది. గతి అంటే కదులుతూ, గతి అంటే గతి అంటే పరిణామం అని, లేదా కదిలింది అని అర్థం. గతి అనే పదం, గతి అనేది సంస్కృత పదమే. దానికి జా చేరిస్తే జగతి అయింది. జనించింది, కదులుతోంది. గతి ట్రావెల్స్ అనే కంపెనీ ఉంది ఒకటి. అది దేశవ్యాప్తంగా సామాన్లు సరఫరా చేస్తుంది. గతి అని పేరు పెట్టారు దానికి. ఒక ఎంపీది అది. గతి అంటే కదలడం అని. గతి అంటేనే మామూలుగా మనం వాడేది వాని గతి అంతేరా అని అంటుంటే అది వేరు పరిస్థితి, వాని పరిస్థితి అదే అని. ఈ గతి, ఈ జగతిలో ఉండే గతి ఏంటంటే జ అంటే జనించింది, తోచింది, మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి గతి అంటే కదులుతూ పరిణామం చెందుతూ ఉంటుంది కనుక జగతి అంటే ఒకప్పుడుండి, ఒకప్పుడు లేక, మధ్యలో ఉంటూ, మార్పు చెందుతూ, చివరకు పోయేది అని అర్థం. జగతి అంటే జనించింది, ఉత్పత్తి అర్థం తోచింది, ఆ తోచింది అనిత్యంగా ఉంటుంది, మార్పు కూడా చెందుతుంది. జ అంటే గతి అంటేనేమో కదులుతూ ఉంటుంది, పరిణామం చెందుతుంది. కనుక జగతి అంటే ఒకప్పుడు ఉండి, ఒకప్పుడు మళ్ళీ లేక, మధ్యలో ఉంటూ, తాత్కాలికంగా మార్పు చెందుతూ చివరికి పోయేది అని అర్థం. మనం శరీరాలు ధరించి ఉన్నాం. ఇవి షడ్విధ వికారాలతో ఆది అంతముంటూ ఎప్పటికైనా నశించేవే. మరలా కొత్త శరీరం పుట్టి అది కూడా నశిస్తుంది. అట్లా లక్షలాది పునర్జన్మలలో ఈ శరీరాలు లక్షల సార్లు వచ్చి లక్షల సార్లు నశిస్తూనే ఉంటాయి. మన శరీరాలు చూడు, మనం శరీరాలు ధరించి ఉన్నాం. ఆ శరీరం అనే ఆవరణలో ఉండి, ఆ ఆవరణలో నుంచి గుర్తెరిగే చైతన్యం అనే పలుకుతోంది. అదే మాటలు మాట్లాడుతోంది, ఈ విచారణ అంతా చేస్తోంది, పలుకుతోంది. ఇవన్నీ మనం శరీరాలు ధరించి ఉన్నాం. ఇవి షడ్విధ వికారాలతో ఆది అంతం అంటూ ఎప్పటికైనా నశించేవే. ఈ షడ్విధ వికారాలు ఈ మధ్యనే మన భద్రాద్రి రామశతకం చెప్పేటప్పుడే చెప్పినాడు వెంకటదాసు. అప్పుడే ఓ రోజు ఈ 6 రకాలైనటువంటి వికారాలు చెందుతూ ఉంటుంది. ఈ 6 వికారాలు ఈ ఆది అంతం ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా ఈ శరీరం ఆది అంతం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా నశించేదే కాబట్టి ఆది ఉంది అంటే అంతం ఉంది. ఏ దానికైనా సరే, ఏ దానికైనా అది మొదలైంది అంటే మొదలైన దానికి అంతం ఉంటుంది. మొదలు కాలేదు అంటే, మొదలు తుది రెండూ లేదు అంటే దానికి ఏ పరిణామము లేదు. దానికి పుట్టుక లేదు, దానికి అంతం అయ్యేది లేదు. పరిణామ వికారములు లేనటువంటి స్థితిలో ఉంది అని అర్థం కాలేదు అంటే. కాబట్టి ఇవన్నీ ఏమో పుట్టాయి కాబట్టి, ఒకసారి పుట్టినాయి, పరిణామం చెందినాయి, అన్ని రకాల వికారాలతో కూడినటువంటి దుఃఖము చెందాయి, సంతోషం చెందాయి, జననం చెందాయి, మరణం చెందాయి, రకరకాలైనటువన్నీ చెందినవన్నీ కూడా ఎప్పటికీ కూడా నశించేవే. ఎప్పటికైనా కూడా నశించాల్సిందే. పుట్టినది అంటే నశించాల్సిందే.
మరలా కొత్త శరీరం పుట్టింది అనుకో, కొత్త శరీరం ఇది నశించింది. నీ యొక్క జన్మ సంస్కారాలను బట్టి, వాసనలను బట్టి, సంచిత ప్రారంభ కర్మలను బట్టి మళ్ళీ పోయి జనించింది. జనించినా కూడా అది కూడా నశించాల్సిందే. ఏది పుట్టినా నశించాల్సిందే. అట్లా లక్షలాది పునర్జన్మల్లో ఈ శరీరాలు లక్షల సార్లు వచ్చి లక్షల సార్లు నశిస్తూనే ఉన్నాయి. రకరకాలైనటువంటి ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో అన్ని పాత్రల్లో అన్ని రకాలుగా ధరించి ఆఖరిగా మానవ జన్మలోకి వచ్చింది. కాబట్టి పుడుతుంది, నశిస్తూనే ఉంది. అటువంటి శరీరం అనేటువంటి అర్థంతో మనం ఈ తొడుగును పెట్టుకున్నాం. ఈ శరీరం అనేటువంటి అర్థంతో ఈ శరీరానికే పేరు పెట్టాం. ఈ శరీరానికే ఈ తొడుగును పెట్టుకున్నాం. ఎప్పుడూ కూడా నా శరీరము అనాలి, కానీ నేనే శరీరం అనకూడదు. ఎప్పటికైనా కూడా నా శరీరం ఇది, నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా ఏళ్ళు, నా కళ్ళు, నా పాదాలు అని ఎట్లా అంటున్నావో నేనే అంటున్నటువంటిది ఒకటి ఉంది. పైన కూర్చొని అది అంటోంది అధిష్టానంగా. అంటున్నటువంటిది ఏమంటోంది? నేనే అది అనలే, నేనే కాలు అనలే. నేననేది గుర్తించి వీటన్నిటిని వేరువేరుగా నాకున్నటువంటి నా శరీరంలో ఉన్నటువంటి భాగాలుగాను అంటోంది. కాబట్టి నా శరీరము నేను అని భావిస్తున్నటువంటి నా శరీరం అనాలి, కానీ నేనే శరీరము అనకూడదు. నా శరీరము అన్నప్పుడు కూడా దాని అర్థం ఏమిటి అంటే, ఇవి క్షీణిస్తూ నశిస్తూ ఉండేవే, వ్యాధి బాధలు నాశనము ఉంది. కాబట్టి శరీరం అన్నప్పుడల్లా కూడా అది పోయేదేను. నా శరీరం అని అన్నప్పటికీ కూడా ఆ అనిండేది కూడా పోయేదేను. ఈ శరీరం అనేది క్షీణిస్తూ నశిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి వ్యాధి బాధలు నాశనము ఇవన్నీ దీనికి ఉన్నాయి. కాబట్టి శరీరం అన్నప్పుడల్లా కూడా ఏం గుర్తుకు రావాలి అంటే, ఇది పోయేదే, ఇది పోయేదే అనే గమనింపు ఎప్పుడూ ఉండాలి. అనే గమనింపు నిత్యము ఉండాలి. ఇది పోతుంది. యవనంలో ఉన్నప్పుడు వాడు అది సత్యం అనుకుంటున్నాడు కాబట్టి వానికి అప్పుడు అర్థం కాదు. అదే సత్యం, ఆ వ్యవహారిక సత్యం. ఎప్పుడైతే వర్తమానంలో ఉన్నది మాత్రమే నిజము, వర్తమానం పోయి భవిష్యత్తులోకి పోయిన తర్వాత అప్పటి వరకు జరిగిన వర్తమానం అంతా భూతకాలం అయిపోతుంది. అప్పటికి ఇంకా జరగని కాలమేమో భవిష్యత్ కాలంగా ఉంటుంది. ఈ జరిగినవన్నీ కూడా ఈ శరీరం అన్నప్పుడల్లా, నీ భావన కలిగినప్పుడల్లా ఎప్పటికీ కూడా గుర్తుండాలి. మరి ఆ భావం తొందరగా తక్కువ వయసులో వచ్చిన వాళ్ళకేమో తక్కువ వయసులోనే వచ్చిందనుకో, శరీరం పోతుంది అని 20 ఏళ్ల వయసులో తెలుసుకునే వాళ్ళు శరీరము ప్రపంచాన్ని గురించి అద్భుతమైన భావన చేయగలిగి అసాధారణమైనటువంటి గొప్ప వాళ్ళుగా అయిండే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తొందరగా గ్రహించి ఆ స్థితిని పొందారు వాళ్ళు. మనమేమో జీవితానుభవాలన్నీ అయిపోయిన తర్వాత, వయసు అంతా సుమారుగా అయిన తర్వాత వస్తూ ఇట్లా చేస్తున్నాం. బాలరామస్వామి తీసుకోండి, 16 ఏళ్లకు ఉపదేశం పొందాడు. వాళ్ళ ఇంట్లో అంతా పూజారులు అయినప్పటికీ, వాళ్ళ గుడిలోనే నివసించినప్పటికీ, గుడి అవతల పక్కన ఉండేటువంటి ఆశ్రమం ఎందుకు జరుగుతుందో పోయి విందామని తిన్నాం, పోయి అక్కడ కూర్చునేవాడు. ఆ చర్చలు అర్థమయ్యి ఉపదేశం తక్కువ కాలంలో పొందాడు. 21 ఏళ్లకే శుభదార్థ దరువులు రాశాడు. ఇంకా 2-3 గ్రంథాలు రాశాడు. ఇవన్నీ కూడా రాసి 24 ఏళ్లకే చనిపోయాడు. ఆయన భాగవత కృష్ణదాస్ గారి కాలానికి సంబంధించినవాడు. ఒకవేళ ఉండి ఉంటే అంతటి మహనీయుడే అయి ఉండేవాడు. ఇంకా ఏవైనా కానీ ఇంకా గొప్ప గ్రంథాలు కూడా రాసిండేవాడు. కానీ అనారోగ్యం, బాధలు ఇవన్నీ శరీరానికి ఉంటాయి కాబట్టి ఆ శరీరంతో పోయాడు. అయినప్పటికీ తక్కువ వయసులో కాబట్టి అట్లా శరీరం, నేను శరీరము, నీ శరీరం ఉంటుంది అనే భావన ఉన్నది అంటే, శరీరము అనే భావన లేనిది అని ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ శరీరం నాశనం చెందుతుంది అని మంచి బలంగా ఉన్నప్పుడు యవనంగా ఉండేవాడు అనుకుంటాడా? అనుకోడు. నేను తలుచుకున్నానంటే నీ ఎట్లా వాళ్ళని 10 మంది నరికేస్తా, ఈ భావాలన్నీ అంటాడు. వానిలో ఉన్నటువంటి అజ్ఞానం చేత, నాకు బలం ఉంది అనే అహంకారం చేత, ఆ మదం చేత అంటాడు. ఈ భావన, ఈ శరీరం నశిస్తుంది అనే భావన కనుకుంటే అంటాడా? ఎంత బలమైన శరీరం అయినప్పటికీ, ఎంత బలవంతుడైనప్పటికీ శరీరం మళ్ళీ పరిణామం చెందుతుంది, నశిస్తుంది అనేది ఉందనుకో. ఇప్పుడు ఈ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు,
దౌర్జన్యంగా మాట్లాడేవాళ్ళు, రాజకీయంగా మాట్లాడేవాళ్ళు, నేను తలుచుకుంటే ఇలా చేస్తాననే వాళ్ళు, వీళ్ళందరూ ఒక్కసారి ఇది నశిస్తుందనే భావనతో ఉన్నారా? లేదు. ఈ భావనతో నిరంతరము వేదాంతిగా ఉన్ని ఎప్పుడూ కూడా గమనించాల్సింది ఏంటి అంటే, ఈ గమనింపు అనేది ఉండాలి. ఇది పోయేదే, పోయేదే, పోయేదే. ఎప్పటికైనా పోయేదే. ఇది ఎప్పటికి ఏ మాట మాట్లాడినా ఇది గుర్తొచ్చేటట్టు ఉండాలి. ఇది పోయేదే అని స్థిరపడిపోవాలి ఆ భావన. ఇది పోతుంది ఇది. ఏది పోతుంది? ఏ ఆవరణలో అయితే నువ్వు చేరుకొని నాదని భావిస్తూ నేనని చెప్తున్నావో ఈ శరీరం నాదని, అది దానితో చూడబడుతున్నటువంటి జగత్తు, దానితో తాదాత్మ్యం చెందుతున్నటువంటి భావాలతో సహా సర్వము అన్నీ కూడా ఒకప్పుడు పోయేటివే. కాబట్టి నువ్వు ఇప్పుడే కళ్ళు తెరిచి ఇప్పుడే ఈ భావనతో ఉండి, ఈ భావనలు లేనటువంటి జగత్ అనే దాంట్లో నుంచి దాటుకో. ఈ గమనింపు ఎప్పుడూ ఉండాలి. జగత్తు, జగత్తు, జగత్తు అన్నప్పుడు నిన్నటిది, ఇవాల్టిది, ఇవాల్టిది రేపటికి ఉండదు. నిన్నటిది, నిన్న అనేది ఈరోజు ఉందా? మళ్ళా నిన్న మధ్యాహ్నం ఓ సంఘటన జరిగింది. ఇప్పుడు ఏమైంది? దాంతో చింతించావు. నిష్కారణంగా నేను సాయంత్రం వాటికి పోతేప్ప ఆడేదో జరిగింది. సరే. ఆ నిన్న మళ్ళీ ఇప్పుడు వస్తుందా? మళ్ళీ వెనక్కి పోయి జరగకుండా చేయడానికి రాదింక. గడిచిన ఒక్క క్షణం కూడా వెనక్కి రాదు మళ్ళా. కాబట్టి నిన్నటిది ఇవాల్టికి, ఇవాల్టిది రేపటికి ఉండదు. నిన్న అనేది ఈ రోజుకి గానీ, ఈ రోజు అనేది రేపటికి గానీ ఉండదు. అది గతిస్తూనే ఉంటుంది. గతి చెందడం అంటే అదే కదలడం అంటే. ఒక్కో రోజు గతించింది. గతించిన రోజు అంటే పోయిన రోజు, వెళ్ళిపోయిన రోజు అని. అది గతిస్తూనే ఉంటుంది నిరంతరం అని భావన చేస్తూ ఉండాలి. కాబట్టి నిన్నటిది లేదు, ఈ రోజుది లేదు. రేపనేది వస్తుంది. వస్తుంది ఎంతవరకు వస్తుంది? నీ భావన చేసినంత వరకే ఉంది. కాబట్టి జగత్ అనేది నిత్యంగా గతిస్తూ ఉంటుంది. జగత్ అనేది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా అవుతుంది. కాబట్టి ఎప్పటికీ గుర్తుండేది ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది పోయేదే, పోయేదే, పోయేదే అనే గమనింపు నిత్యము ఉండాలి. నిత్యము ఉంటేనే అది స్థిరపడుతుంది. ఇవాల్టికి ఇది ఉంది, ఇవాల్టికి రేపు అనేది ఉండదు. ఇది గతిస్తూ ఉంటుందనే భావన చేస్తూ ఉండాలి. జగత్తు ఎప్పుడు ఉంది, ఎట్లా ఉంది అంటే నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే రోజు అదే నదిని చూసాం. ఈ నది 1000 ఏళ్ల నుంచి ఉందంటబ్బా. నీళ్లు పారంగా చుట్టూ ఉండే ఇసుక కొట్టుకొని పోయి గుంత అయిపోతుంది. మామూలు నేల మీదే పోసావు. కొత్తగా మోటార్ పెట్టావు ఓ చోట, పైపులన్నీ వేసుకొని పోయి గుట్ట మీద పెట్టావనుకో, ప్రవాహం పోయే కొద్దీ లోయ ఏర్పడిపోతుంది. కృత్రిమంగా నువ్వు మోటార్ పెట్టినప్పటికీ అవుతుంది లోయ అది. అంతకుముందు ఆ లోయ లేదు, ఏర్పడిపోయింది. అట్లే ప్రకృతిలో నీళ్లు పారే కొద్దీ నది ఏర్పడుతోంది. 1000 ఏళ్ల నుంచి నది ఉంది అంటే నది ఏముంది? నది అదే. నీళ్ళు అవేనా? నీళ్ళు మాత్రం ప్రవహిస్తూనే ఉన్నాయి కదా. పాతవి పోతున్నాయి, కొత్త వస్తూనే ఉన్నాయి. నది భౌతికంగా అదే కనపడుతుంది. రోజు అదే నదిని చూసామన్నట్టుగా ఉంది. కొంచెం లోతుగా చూస్తే ఏమైంది? నిన్నటి నీరు ఇవాళ లేదు, కొత్త నీరు వచ్చింది, పాత నీరు నశించింది. అలా అనుకోవాలి. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? తెలియని వాళ్ళు నేను ఎన్నిసార్లు చూసినా అదే నది అనుకుంటారు. ఎన్నిసార్లు చూసినా అదే నది ఉంది అనుకుంటారు. భౌతిక రూపమైనటువంటి పేరు పెట్టినటువంటి అది ఉంది కానీ దాంట్లో పారుతున్నటువంటి నీళ్ళన్నీ మారిపోయాయి. అట్లా నిన్న చూసింది నిన్న లేదు. నిన్న అనేది ఇవాళ ఏడుంది? నిన్నని నీ భావనలో ఉంది. నిన్న ఏదైనా జరిగిండేది గుర్తుపెట్టుకుంటే అప్పుడు నిన్న అనేది ఉంది. మొన్న అట్లా ఆ మొన్నలు ఎన్ని పోయినాయి? 70 ఏళ్ళు వయసు వచ్చినాయి ఇప్పుడు. 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ మొన్న అని వెనక్కిపోయి ఆ రోజు గుర్తుందా? లేదు. ఎక్కడ పోయాను? కాబట్టి జరిగిపోయిన రోజులు కానీ, జరుగుతున్నటివి కానీ ఏవైనా కూడా లేనివే. కదిలేటివన్నీ కూడా పోయేటివే. కదిలేటివి పోతాయి, కదలనిది మాత్రమే పోదు. కదిలేది ఎప్పటికైనా పోతుంది అనేది అది. సూక్ష్మంగా కనుక చూస్తే ఆ నదిలో, ఆ ప్రవాహంలో కొన్ని చోట్ల కొట్టుకుపోయింది, కొన్ని చోట్ల ఒడ్డు విరిగి పడింది. ఆ నీటి వేగానికి నీళ్లు బలంగా వచ్చిందనుకో, ఒడ్డులన్నీ కొట్టుకొని పోయి కోత పడిపోతుంది. గుట్టలు కూడా కూలిపోతాయి. కొండ చర్యలు విరిగి పడినాయని ఎప్పుడూ వింటూనే ఉంటారు మీరు.
వానకాలం వచ్చినప్పుడల్లా. ఎందుకు అంటే చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోవడం వల్ల లూజుగా ఏర్పడి ఆ బరువుకు వాలిపోయి పూర్తిగా అట్లాంటి కొండలు. మరి ఇప్పుడు మన రాయలసీమ కొండలు ఎంతన్నా వాన రాని, ఇంత కాదు. 1000 సంవత్సరాలలో కురిసే వాన ఒకే రోజు వచ్చినా సరే మనమేం కదలవు. కొండ చర్యలు విరిగిపడవు. మన్ను కోత పడుతుంది. మన్ను కోతపడి మానవులకేమో నష్టం జరుగుతుంది కానీ ఎందుకంటే పూర్తి రాతి పొరలతో కూడినటువంటి కొండలు, గుట్టలు ఉన్నాయి. భూమిలో కూడా ఫస్ట్ 10 అడుగుల పైపొర మాత్రమే తీవ్రమైనటువంటి కఠినతరమైనటువంటి మట్టి ఉంది కింద. సట్టు అంటారు దాన్ని. సట్టు రూపం 10 అడుగుల లోపలే ధరించింది మన వైపు. ఎక్కడి నుంచి అంటే దక్కన్ పీఠభూమి ఉంది కదా, మహారాష్ట్రలో ఉన్నటువంటి పడమటి కనుమల కట్టు నుంచి కిందకి పోతే దక్షిణ భారతదేశం లేకపోతే కేరళ వరకు అదే పరిస్థితి ఉంది. భూమిలో కొన్ని చోట్ల 8, 10, 90, 50, 40, కొన్ని చోట్ల 100 అడుగుల వరకు కాటి నుంచి కిందికి ఉంది. అంతా ఏముంది అంటే ఆ దక్కన్ పీఠభూమి అనే చోట నుంచి పడమటి కనుమల నుంచి కేరళలో ఆఖరు సముద్రం ఏర్పడే వరకు బండే ఉంది మనకు. కాబట్టి ప్రపంచంలోని వానంతా వచ్చి రాయలసీమలో కురిసినా సరే మన్ను కొట్టకపోతుందేమో కానీ ఈ విరిగిపడేది కొరిగిపడేది ఏమీ ఉండదు. తిరుపతి అట్లా చోట ఏమో తొలిచినారు కాబట్టి రోడ్డు కోసము ఆ తొలిచిన చోట్ల పడుతుంది, లేకపోతే అది కూడా పడదు. కాబట్టి సూక్ష్మంగా చూస్తే పరిశీలిస్తే నదేమో ఉంది, నా చిన్నప్పటి నుంచి ఉంది అని నువ్వు భావించినా కూడా ఆ నదిలో ప్రవాహంలో కొన్ని చోట్ల కొట్టకపోయింది, కొన్ని చోట్ల ఒడ్డు విరిగిపడింది, కొన్ని చోట్ల ఏమో మేట వేసింది. మేట వేయడం అంటే మన్నును కొట్టుకొచ్చిందే ఏదైతే ఇసుక అది పొరలుగా పేరుకుంటూ పైకి వస్తుంది పారే కొద్దీ. జీవనదుల్లోనేమో అపారమైనటువంటి నూనెటి ఇసుక తేలింటుంది. ఎందుకంటే వందలాది సంవత్సరాలుగా కొట్టుకొచ్చిన ఇసుక అది. అది మామూలు నదుల్లో ఏమో కొన్నాళ్ళు పారుతుంది, అంతా అయిపోతుంది. మళ్ళీ చిత్రావతిలోని ఇసుకే లేకుండా గుంతలు పెట్టింది. ఇప్పుడు పోయి చూడండి, ఒక 4 ఏళ్ళు వరుసగా బారేతలకే మట్టి ఆ పైనంతా ఇసుక చేరుకుంది. అట్లా మేటలు వేస్తాయి. ఈ తేడాలన్నీ ఉంటున్నాయి దానికి కూడా. నువ్వేమో ఇదే నది ఉంది అని అనుకుంటున్నావు. అలాగే మనం పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత చనిపోయేదాకా కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు తేడాలు ఉన్నాయి. మర్నాటికి ఏమీ తేడా లేనట్టు అనిపిస్తుంది. మళ్ళా మర్నాటికేమో ఏమీ లేదబ్బా, ఇదే తిన్నము, లేయడము, తినడము, పనులకు పోవడము, మళ్ళా రావడము, పండుకోవడం, మళ్ళా తినడం, ఇవే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిస్థితుల్లో, భావనల్లో, ఆలోచనల్లో, ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులన్నీ రోజు నీకు తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి. ఆ మార్పులన్నీ ఉన్నాయి. ఎట్లున్నట్లు అట్లా పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లా ఓ 10-15 ఏళ్ళు గడిచాక తేడా చూసుకుంటే అప్పుడు మళ్ళా 15 ఏళ్ల క్రితం అట్లుండే, ఇప్పుడు లేదు. శరీర స్థితిగతుల్లో కానీ, ఆలోచనల్లో కానీ, ప్రవర్తనల్లో కానీ జరుగుతున్నటువంటి మార్పు అది. నిరంతరం ఇది మార్పు వికారం చెందుతూనే ఉంటుంది. నిరంతరం మార్పు వికారం అనేది చెందుతూనే ఉంటుంది. స్థిరంగా ఉంటే ఇంకా ఇదే సత్యమవు. ఇది అసత్యము, అనిత్యము అని ఎందుకన్నారు? అందుకనే అచలుడు అద్వైతం వాళ్ళతో ఏమన్నారు? బ్రహ్మ సత్యమేను, ఇదంతా అనిత్యమే అన్నారు. అనిత్యం అనేది ఒప్పుకుంటున్నాం సరే. బ్రహ్మ సత్యం అనేది అంటే సృష్టికి కారణమైన బ్రహ్మము చలనము కలిగినందువల్ల మాయావరణలోకి రాకపోయినప్పటికీ మాయ అనేది అతనిలో చేరింది. అతనిలో చేరడానికి కారణం ఏంది అంటే సంకల్పం పుట్టింది సృష్టి చేయాలనేది. కాబట్టి సత్య వస్తువులో అనిత్యమైనటువంటి అసత్యమైనటువంటి జగత్తును సృష్టించాల్సిన అవసరం లేదు. ఎట్లా కలిగింది అసత్యము? కాబట్టి ఒకటి సత్యము, ఒకటి అసత్యం కాదు. అది కూడా సంకల్పంతో చేత కలిగిందే. ఎప్పటికీ మారకుండా, ఏ సంకల్పము లేకుండా నిస్సంకల్పంగా నిరావరణంగా ఉన్నది మాత్రమే సత్యము. కాబట్టి సర్వసాక్షిగాను నేను బ్రహ్మగాను బ్రహ్మనిష్టగా ఉంటే పరిపూర్ణుడు కాలేడనే భావాన్ని తీసుకొచ్చి దానికి ఆవల ఉంది అని, ఆవల ఉంది, ఆవలికి మార్పు చెందాలి అనేటువంటిది ఈ సిద్ధాంతంలో తెచ్చారు. కాబట్టి ఈ మార్పు వికారం అనేది ఎప్పటికీ చెందుతూనే ఉంది. కానీ అప్పటికి అది ఉన్నట్లుంది కాబట్టి అనిత్యంగా ఉంది. ఎప్పటికప్పటికేమో ఇప్పుడు ఉంది. ఈ క్షణం చదువుతున్నాము, మీరంతా వింటున్నారు. ఈ క్షణం నిజమే, ఈ క్షణం ఉన్నది నిజమే, ఈ క్షణం వరకే అది.
ఇంకో క్షణం తర్వాత మార్పు చెందింది. ఇప్పుడున్నటువంటి క్షణం లేదు. ఉన్నది ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఎప్పుడుంది? అప్పటికి మాత్రమే ఉంది ఉన్నట్లు. కానీ అనిత్యంగా ఉంది. అసద్రూపంగా ఉంది. అసత్తు అనే స్థితిలో ఉంది. అనిత్యంగా ఉంది. నామరూప క్రియలతో కూడి పేరు, రూపము, పనులు అనేటువంటి క్రియలతో నామరూప క్రియలతో కూడి ప్రత్యక్షంగా కనిపిస్తూ, ప్రత్యక్షంగానేమో కంటికి కనపడుతూ, తాత్కాలిక సత్యంగా ఉన్నట్లు తోస్తుంది. ఇప్పటికి సత్యమే. ఎట్లా సత్యం అంటే తాత్కాలికమైన సత్యం. ఈ క్షణము, ఈ గంటలో జరిగినవన్నీ మరో గంటలో లేవు. తాత్కాలిక సత్యంగా తోస్తోంది. కాబట్టి నువ్వు ఉన్నంత కాలమే ఇవన్నీ తోస్తాయి. నువ్వు లేనటువంటి స్థితిలో శరీరము ఉండదు. ఏవైతే భావిస్తున్నావో ఆ భావిస్తున్నవన్నీ ఇప్పుడు తోస్తున్నాయి. ఇప్పుడు నిజంగానే ఉన్నాయి. అవన్నీ మళ్ళా నిజానికి అయితే లేవు. కాబట్టి కనుక జగము అనేదానికి, ప్రపంచం అనేదానికి ఉత్పత్తి నాశనములు ఉన్నాయి కాబట్టి, ఆ ఉత్పత్తి నాశనములు ఏవైతే ఉన్నాయో, దేనికైతే ఉత్పత్తి నాశనములు ఉన్నాయో అవన్నీ అనిత్యమైనవి, అసత్యమైనవి, సత్యమైనవి కాదు. ఈ పేరాకాడికి నిలబెడదాం. టైం కూడా సరిపోయింది. మంగళం చెప్పన్నా. నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం తత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై.